పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జేఏసీ. గ్రాడ్యుయేట్స్ అందరూ అండగా నిలిచి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరారు జేఏసీ ఆర్గనైజర్ నక్కయ్య. ప్రజా గొంతుకైన మల్లన్నను చట్టసభలకు పంపించాలని విజ్ఞప్తి చేశారు న్యాయవాదులు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం తీన్మార్ మల్లన్న ఎంతో కృషి చేశారన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మిత్రులకి మరియు మీడియా మిత్రులకి రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ తరఫున అతను పోటీ చేస్తున్నాడు. అతను ఒక వక్త, ప్రజల యొక్క గొంతు. అలాంటి గొంతుని మనం అందరం కలిసికట్టుగా ఎన్నుకుందాం. తీన్మార్ మల్లన్ని గెలిపించి ఆయనని చట్టసభల్లో ఒకసారి తీసుకెళ్దాం. మన తీన్మార్ మల్లన్న గారు వచ్చే పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వారికి మీ అమూల్యమైన ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టీజేసీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మిగతా పట్టభద్రుల ఎన్నికల్లో మిగతా ఎవరైతే పోటీ చేస్తున్నారో ఖమ్మే కానివ్వండి, నల్గొండ కానివ్వండి, మన వరంగల్ నుంచి అందరూ కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చి మనం గెలిపించాల్సిందిగా మా విజ్ఞప్తి. పట్టభద్రులందరూకి విజ్ఞప్తి, తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని, మల్లన్న ఇంతకుముందు చేసినటువంటి సేవలు, ప్రజా గొంతుకగా తను చేసిన ఉద్యమాలు, అదే ఎమ్మెల్సీ శాసన మండలిలో తన గొంతుక వినిపించాలంటే, సమస్యలు తీర్చాలంటే భారీ మెజార్టీతో గెలిపించాలని నా యొక్క మనవి. తీన్మార్ మల్లన్న పేరు అందరికీ సుపరిచితమే. ఆయన చేస్తున్న ఈ యొక్క కృషి ఈ ప్రభుత్వం కోసము, ఆయన ఒకప్పుడు ఎంతో క్రిటిక్గా, అంటే నిప్పుని నిప్పుగా, నీటిని నీటిగా చూపించాడు సమాజానికి. అలాంటి అతన్ని మనము ఆయన ఒక చేసే కృషిని మనము సపోర్ట్ చేయాలి, చేసి ఆయనను ఎన్నుకోవాలి. ఆయన ప్రభుత్వం సైడ్ వచ్చాడనుకోండి, నేటి యువతలకి ఎంతో మార్గదర్శకంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను.